రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ ఉన్నట్టా లేనట్టా ఈ విషయమే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది. మరో వారం రోజుల్లో 1వ తారీఖు రానుంది. పింఛన్ల పంపిణీ వ్యవహారం తెర మీదకు వచ్చింది. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందించిన విషయం అందరికీ తెలిసిందే. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలై 1వ తారీఖున గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని రంగంలోకి దింపి వారితోనే పింఛన్లను పంపిణీ చేయించారు. వాలంటీర్లు అవసరం లేకుండానే పింఛన్లు పంపిణీ చేశామని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆ తర్వాత అయినా వాలంటీర్లను కొనసాగిస్తారని అందరూ భావించారు. కానీ ఇప్పటి వరకు అంటే ప్రభుత్వం ఏర్పడిన 50 రోజులు అవుతున్నా కూడా వాలంటీర్ల విషయాల్లో ఎటువంటి ప్రకటన రాలేదు. అసలు వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా అనే విషయంపై కూడా స్పష్టమైన వైఖరిని ప్రకటించలేదు. కానీ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు కొనసాగిస్తారని, వారికి ఇచ్చే వేతనం 10,000 వరకు ఉంటుందని చెప్పడం జరిగింది. దీంతో అప్పటి వరకు వైసీపీకి అనుకూలంగా ఉన్న వాలంటీర్లు కూటమి పార్టీలకు అనుకూలంగా పనిచేశారని వాదన వినిపించింది. మరి కూటమి ప్రభుత్వం వచ్చి 50 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు వాలంటీర్ల విషయంలో ఒక వైఖరి తీసుకోకపోవడం, వారిని ఏం చేస్తారనే విషయాన్ని చెప్పకపోవడం చర్చకు దారితీశాయి. ఇక వాలంటీర్ల విషయాన్ని తీసుకుంటే వారికి కేవలం పెన్షన్ల పంపిణీకి మాత్రమే పరిమితం కాలేదు. ప్రభుత్వ కార్యక్రమాల నుంచి ప్రజలకు అవసరమైన అనేక అంశాల వరకు వారి సేవలను వినియోగించుకోవడం తెలిసిందే. ముఖ్యంగా ప్రజలు తమ అవసరాలను తీర్చుకునేలా గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను అమలు చేసింది. ఉదాహరణకి పిల్లలకు సంబంధించిన బర్త్ సర్టిఫికెట్లు, వృద్ధులకు సంబంధించిన వయస్సు సర్టిఫికెట్లను కూడా వాలంటీర్లే తీసుకొచ్చి అందించారు. అలాగే ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలను కూడా ఇంటి నుంచే వారు అందించారు. రక్త పరీక్షలు కూడా ఇంటి వద్ద చేశారు. కరోనా సమయంలో ఆ తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను ప్రజలకు సేవ చేశారు. కాబట్టి వాలంటీర్లు అంటే కేవలం పెన్షన్ల పంపిణీ కోసం ఉపయోగపడ్డారనేది అపోహ మాత్రమే. మున్సిపల్ పన్నులను కట్టించుకోకపోవడంలోనూ, విద్యుత్ బిల్లులను కట్టించుకోవడంలోనూ కూడా వాలంటీర్లు ప్రభుత్వానికి సహాయం అందించారు. తద్వారా బిల్లుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి మెరుగైన సేవలు అందించారని చెప్పాలి. కాబట్టి ఈ విషయాన్ని కూడా కూటమి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని కొనసాగించడమే మంచిదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.